వెల్కమ్ టు మాస్టర్ కే టీవీ. ఈరోజు ఒక అంశం మీద నా దృష్టికి వచ్చింది. ఏమిటంటే ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంలో వివిధ పార్టీలు భారీగా ర్యాలీలు బహిరంగ సభలు పెడుతుంటాయి కదా, దీనికి పర్మిషన్ అనేది తీసుకోవాలి. అయితే ప్రధాన పార్టీలకి చాలా ఈజీగా వచ్చే పర్మిషన్లు ఇండిపెండెంట్లకి చిన్న పార్టీలకి రావట్లేదని, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని మన దృష్టికి వచ్చింది. సో ఈ విషయం మీద మనం ఈరోజు మాట్లాడదాం. యాక్చువల్గా చిన్న పార్టీలు అయినా పెద్ద పార్టీలు అయినా ర్యాలీకి ఏవైతే వెహికల్స్ దాంట్లో ర్యాలీగా వెళ్తున్నాయో ప్రతి వెహికల్ సంబంధించిన సీ బుక్ని అన్ని రకాలటువంటి డాక్యుమెంట్స్ని కూడా సంబంధిత అధికారులకు చూపించి అక్కడ రిజిస్టర్ చేసుకున్న తర్వాతనే ర్యాలీలో పాల్గొనాలి అనేది ఎలక్షన్ కమిషన్ యొక్క రూలు. అయితే ఈ రూలు అన్ని పార్టీలకు సమానంగా వీళ్ళు రూల్స్ని పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. విజ్ఞాన్ గారు, ముఖ్యంగా ప్రధానంగా కొన్ని పార్టీలు, ముఖ్యంగా ఇండిపెండెంట్లు చిన్న పార్టీలు చాలా ఇబ్బంది పడుతున్నాయి ఈ ర్యాలీల విషయంలో. వాళ్ళకి తగిన వెహికల్స్ కానీ తగిన జనాలు కానీ ఉన్నా కూడా జనాల్లోకి వెళ్ళలేని పరిస్థితి ఉంది అనేది మన దృష్టికి వచ్చింది. దీని గురించి మీరేమంటారు? దీని నుంచి ఏమంటాను అంటే, యాక్చువల్గా ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో అధికారంలో ఉన్న వైసీపీ కానివ్వండి, ప్రజెంట్ ఏపీ గురించి మాట్లాడుకుందాం. ఒక ఎగ్జాంపుల్ ఏపీలో అధికారంలో వైసీపీ ఉంది, టీడీపీ అండ్ జనసేన ఒక కూటమి ఉంది. సో వీళ్ళ అభ్యర్థులను వీరు ప్రకటించుకున్నారు. షర్మిల కూడా ఉంది ఏదో. తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, బీసీవైపీ ఏదో పార్టీ, ఆయన యువజన పార్టీ, బోడే రామచంద్ర యాదవ్, ఇంకా కొన్ని పార్టీలు ఉన్నాయి. సో వీళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో పోటీ చేయాలనుకుంటున్నారు. ఇకపోతే ర్యాలీ, బహిరంగ సభ, ర్యాలీ అండ్ ఓట్లు అడుక్కోవడం వీళ్ళ నైతిక హక్కు. నామినేషన్ వేసింది ఇంట్లో కూర్చోడానికి. రీసెంట్గా మన దృష్టికి వచ్చింది ఏంటంటే ఏటీపీపీ ఆల్ తెలుగు ప్రజా పార్టీ సంబంధించి దాని జాతీయ అధ్యక్షులు కటికల శివభాగ్యారావు గారు మన బాపట్ల నుంచి నామినేషన్ వేశారు మొన్న ఏప్రిల్ 18న. సో వారికి సంబంధించిన ర్యాలీలో కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయని మన దృష్టికి వచ్చింది. వాళ్ళు మన దృష్టికి తీసుకొచ్చే విషయాన్ని మీద మనం మాట్లాడుతున్నాం. సో అసలు విషయానికి వస్తే అదే. సో వీళ్ళు ఏంటంటే ఈ చిన్న పార్టీలు బహిరంగ సభ పెట్టినా ఏం చెప్పినా అంటే అది వాళ్ళ హక్కు. బేసికలీ నామినేషన్ వేసింది ఎందుకు? తిరగాలి, బయట తిరిగితేనే నీకు ఏదో వస్తుంది. ఆ మైలేజ్ వల్ల నువ్వు ఈయన కూడా ఎవరో నిలబడ్డారంట అదేదో ఉంది అని ఓటేసేవాడు ఓటేస్తాడు. లేదు అంటే పోలింగ్ డేట్ రోజు ఆ పేపర్లో ఇంతమంది ఉన్నారా ఇక్కడ అని చూసుకుంటారు. అప్పుడు అవును, అసలు వాళ్ళు ఎప్పుడు బయట తిరిగింది లేదు, ఏమీ లేదు. ఎందుకు వీళ్ళందరూ తిరగట్లేదు ప్రతిసారి? మరి నామినేషన్ వేస్తున్నారు కదా, ఓటు అడిగే హక్కు వీళ్ళకి లేదా? ఎందుకు నామినేషన్ వేస్తున్నారు? డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నారు అని చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఓటేసేవాడికి తెలుస్తుంది అది. అంటే నువ్వు బయట చూసినప్పుడు ఏం చేస్తావంటే అయితే ఈయనకి లేదా ఆయనకి, కాకపోతే ఈయనకి అనుకుని లోపలికి వెళ్తావు. అక్కడ 15 మంది ఉంటారు. వీళ్ళందరూ ఎవరబ్బా? నేను ఎక్కడ ఈ గుర్తు చూడలా, అది చూడలా, ఇది చూడలా, వీళ్ళందరూ ఎవరనే డౌట్ ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఓటు అడగడానికి బయట తిరగాల్సిన వాళ్ళే. కానీ నువ్వు తిరగడానికి పర్మిషన్ లేదు అని చెప్పేసి వాళ్ళని కట్టడి చేస్తారు మోకాలడ్డు. ఎందుకు పర్మిషన్ లేదు? మరి ఆయన తిరుగుతున్నాడు, ఆయన పర్మిషన్ తీసుకున్నాడు. ఏం పర్మిషన్ తీసుకోవాలి? నువ్వు ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు నాకు చెప్పాలి. నెక్స్ట్ అక్కడ నుంచి నీతో పాటు ఎంతమంది వస్తున్నారో నాకు చెప్పాలి. ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయో నాకు చెప్పాలి. సరే ఇన్ని వెహికల్స్ ఎలా లేదయ్యా, నువ్వు 2 బైక్లు వేసుకుని వెళ్ళాలి. ఆ పొల్యూషన్ ప్రాబ్లం, మరి మన నగరం అంతా నీ ర్యాలీ వల్లే పొల్యూషన్ తో ప్రాబ్లం అయిపోతుంది. అందరు అసలు ముక్కులు దగ్గలేక తుమ్మలేక చచ్చిపోతారు జనాలు నువ్వు ర్యాలీ చేస్తే. అందుకని పొల్యూషన్ పర్మిషన్ లేదు నీకు. నెక్స్ట్ నువ్వు మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్తే నువ్వు 4 వెళ్ళాలి. నువ్వు 40 మందిని వేసుకెళ్ళావు అనుకో, నాకు ట్రాఫిక్ ప్రాబ్లమ్, లా అండ్ ఆర్డర్ సమస్య, ఇద్దరన్నా కొట్టుకున్నా తిట్టుకున్నా ఏమన్నా జరిగినా అసలు అది చాలా పెద్ద సమస్య. ఈ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద సమస్య అంటే నీ ర్యాలీయే, నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళని ర్యాలీ చేసుకోనీయకుండా, పోనీ సార్ ఆ గ్రౌండ్ లో బహిరంగ సభ ప్లాన్ చేశాను. బహిరంగ సభ, ఓ మై గాడ్, హౌ కెన్ యూ కీప్? అసలు పర్మిషనే లేదు. బహిరంగ సభ అంటే ఆ గ్రౌండ్ ఆ కుర్చీలో ఈ టైంలో నాట్ మరి వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. మరి ఆ పర్మిషన్ నాకు ఇవ్వండి అంటే ఆ పర్మిషన్ ఇగో చెప్తా ముందు ఇది రాయి, ఈ తీసుకెళ్ళి ఆయనకి అక్కడ నుంచి అక్కడి 3 రోజులు ఆగు, ఆయన సంతకం పెట్టి నీకు మళ్ళీ పంపిస్తాడు. నువ్వు ఇటు చేయి అటు చేయి ఈ లోపు ఎలక్షన్ అయిపోతుంది. పర్మిషన్ తీసుకొని ఏం చేస్తావు? ఇవన్నీ చేసేసరికి ఏంట్రా బాబు ఇది అనవసరంగా నామినేషన్ వేసానే నేను అని ఇంట్లో కూర్చోవాలి. ఆ వ్యక్తి అనేవాడు నామినేషన్ వేసినట్టు బయట తెలియకూడదు. అట్లా వీళ్ళు చేస్తున్నారు బేసికలీ. అయితే ఎవరన్నా డబ్బులకి ప్రలోభపడి ఇలాంటి పనులు చేస్తున్నారా లేకపోతే ఏంటనేది తెలియట్లా. బికాజ్ నువ్వు ర్యాలీ చేయడానికి పర్మిషన్ లేదంటున్నావు, నామినేషన్ వేయడానికే
వేల మంది వెళ్తున్నారు. మళ్ళీ పర్మిషన్ ఎక్కడి నుంచి వచ్చింది? వాడు ఇంకా నామినేషన్ వేయలా. అవును, నామినేషన్ వేసాక అసలు ఇంకా పెద్ద బహిరంగ సభ పెడుతున్నారు. అవును, నామినేషన్కే కనీసం ఒక 2,000 మంది 3,000 మంది 1,00,000 మంది వెళ్తున్నారు. రైట్, నామినేషన్కి ఊరేగింపది. ఆ ఊరేగింపు నీకు పర్మిషన్ లేదు బేసికల్లీ. నువ్వు వాళ్ళు తీసుకున్నారని చెప్తున్నావు. మరి వాళ్ళు తీసుకుంటే ఇంతమంది జనాలకి ఏం చేయాలి? ఎలా ఇచ్చావు వాళ్ళకి? దాని ప్రాసెస్ ఏంటి? ఎక్కడ డబ్బులు కట్టాలా? మైక్ పర్మిషన్ తీసుకోవాలా? దేనికన్నా ఇది చేయాలా, అది చేయాలా? అవన్నీ చెప్పు, మే వీఆర్ రెడీ టు డూ అంటే అది చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఇప్పట్లో అయ్యేది కాదు. అంటే వాడు 5 ఏళ్ల క్రితమే దరఖాస్తు చేసుకున్నాడా నేను ఇక్కడ నుంచి నామినేషన్ వేసినట్టు వెళ్తా అని? నథింగ్ వాజ్ లైక్ దట్. బికాజ్ ఏంటంటే ఇండిపెండెంట్గా కొత్త వాళ్ళు వస్తే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళని ప్రభావితం చేస్తారని, ఆల్రెడీ ఉన్న మొఖాలని ఎవరైతే అదేంటిది మీన్ వీళ్ళకో వాళ్ళకని డైలమాలో ఉన్న వాళ్ళు 3,000 ఈయన కూడా ఉన్నాడా అని అనుకోకుండా జస్ట్ కేవలం వాళ్ళనే చూపిద్దామని చెప్పి చేసే ప్రయత్నం ఇది. అంతమించి ఇంకేం లేదు. ప్రతిదానికి పర్మిషన్లు అవసరం లేదు. ఇంకా ఒక నిమిషం అండి, బరెలక్క అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా నేను. మీరు ఒక పార్టీ పేరు చెప్పారు, నేను పార్టీ పేరు చెప్పట్లా. ఒక క్యాండిడేట్ ఎవరు పర్మిషన్ తీసుకుందని ఆవిడని చూడడానికి పక్క రాష్ట్రాల నుంచి, ఆ రాష్ట్రాల నుంచి జనాలు వచ్చారు కొల్లాపూర్కి. రోజు 300 మందికి భోజనం పెట్టింది ఆ పిల్ల. రోజు 300 మందికి. ఆ పిల్ల దగ్గర రూపాయి లేదు. అందరు ఫండ్స్ ఇచ్చారు, ఎన్ఆర్ఐలు ఫండ్స్ ఇస్తే ఎగ్జాంపుల్ రోజు 300 మందికి భోజనం పెట్టింది. నెక్స్ట్ బీజేపీ అభ్యర్థి మాధవిల. సరే బీజేపీ అంటే అధికార పార్టీ, వాళ్ళు డబ్బులు ఇచ్చారు అనుకుందాం. నేను బర్లక గురించే మాట్లాడుతున్నా, ఇండిపెండెంట్. ఆ పిల్లకి పర్మిషన్లు ఎవరు ఇవ్వాలి? ఆమె పోనీ పర్మిషన్లు తీసుకోవాలన్న విషయం కూడా తెలియదు ఆమెకి. తిరిగింది, ప్రచారం చేసుకుంది హ్యాపీగా, 6,000 ఓట్లు కొల్లగొట్టింది. ఏదో ఆమె తాహతకు తగ్గట్టు. అవునా కదా? జస్ట్ లైక్ దట్. అంటే నువ్వు అలా కూడా తిరగొద్దంటే ఎలా? పైగా తిరుగుడులో ఆమెపై దాడులు కూడా పాల్పడ్డారు. నా తమ్ముని కొట్టారు, నన్ను కొట్టారు అని చెప్పుకుంటూ వచ్చింది. చాలా రచ్చ కూడా జరిగింది. అవును, మరి అక్కడున్న పర్మిషన్ ఇప్పుడు ఎందుకు లేదు వీళ్ళకి? ఇది కావాలని చేసే దుశ్చర్య మాత్రమే, అంతమించి ఇంకా ఏమీ లేదు. అంటే ఒక కొత్తగా ఎవరన్నా వచ్చి ఏదన్నా ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి అనుకొని కోర్ లెవెల్ నుంచి ప్లానింగ్ వేసుకుంటూ పైకి వెళ్తే అతన్ని డిమినిష్ చేయాలి. ఓకే, అంతే. అంటే ఇప్పుడు జరిగేది ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు ఈసీ రూల్లో ఉంది. ఈసీనే అనడానికి లేదు. కింద ఉండే కింద స్థాయి ఇప్పుడు రెవెన్యూ అధికారులని వాళ్ళని దాంట్లో పెడతారు కదా, వాళ్ళ లెవెల్లోనే కొంత ఇబ్బంది అవుతుంది అనేది మన దృష్టికి వచ్చింది. ఎగ్జాక్ట్లీ. బికాస్ నువ్వు 4 బైకులు పెట్టుకునే ఊరేగాలని నాకు చెప్పావు. ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ చదువు అని నాకు ఇంత ఒక పెద్ద పేపర్ ఇచ్చావు. నేను చదువుతా, మన అక్కడేమో వందల బైకులు వెళ్తున్నాయి. నువ్వు దానికి ఏమో పర్మిషన్ ఉంది అని అడుగుతున్నావు. నువ్వే సమాధానం చెప్తున్నావు పర్మిషన్ ఉందని. వాళ్ళు అడిగినా పర్మిషన్ అంటే ఎట్లుంటదండి అని అడుగుతున్నారు వాళ్ళు. అంటే వాడు తీసుకోకుండా కూడా నువ్వు తీసుకున్నావా నువ్వు చెప్తున్నావు. ఓకే, అంటే అది ఏంటి అసలు? ఇప్పుడు మీరు ఏవైతే బైక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయో ఆ బైక్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని చూసిన తర్వాత పర్మిషన్ ఇస్తారు అని మీరు చెప్తున్నారు. మరి 4కో 5కో తీసుకుంటే కూడా 100 బండ్లు పడుతున్నాయి అక్కడ, మరి వాటి పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ లెక్కలు యాక్చువల్గా నేను మా నాన్న మా ఆవిడ 4 బండ్లండి, పలానా ఈ చౌక్ దగ్గర నుంచి పలానా ఆ నగర్ దగ్గరికి వెళ్తున్నాం మేము. 3 కిలోమీటర్ల మేర ర్యాలీ చేస్తున్నాం, చేతులు ఒప్పుకుంటే వెళ్తాం. ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు? 100 బండ్లు వచ్చాయి, నువ్వు 4కే పర్మిషన్ తీసుకున్నావు కదా. వాళ్ళందరూ మాకు సంబంధం లేదండి, దారిలో మమ్మల్ని చూసి అట్రాక్ట్ అయ్యి హే వావ్ అని చెప్పేసి మాతో పాటు వచ్చేసారు. జస్ట్ అట్రాక్ట్ అయ్యి అంటే మా మీద ఇష్టంతో అభిమానంతో అట్లా వచ్చారు. అక్కడ దాకా వచ్చారు, అట్లా వాళ్ళు ఎటు వెళ్ళారో మాకు తెలియదండి. కాసేపు ఉన్నారు, వెళ్ళిపోయారు, అంతే. మళ్ళీ దానికి కూడా వీళ్ళు మరి వాళ్ళ బండ్ల మీద జెండాలు ఎందుకు ఉన్నాయి? వాళ్ళ అభిమానంతో తెచ్చుకున్నారండి ఎక్కడి నుంచో. ఇవన్నీ వీళ్ళు చెప్పుకుంటున్నారు, వాళ్ళు వింటున్నారు. కొత్త వాళ్ళు చెప్తే వీళ్ళు వినట్లేదు. అది సంథింగ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. ఈయన అడగలేడు మీరేమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అని, ఆయన అడగలేరు. వీళ్ళు ఏమన్నా అంటే ఒకవేళ ఆయన అడిగాడు అనుకో, మమ్మల్ని ప్రలోభ పెట్టడానికి చూశాడు అని చెప్పి నువ్వు మళ్ళీ ఆయన మీద వేటేస్తావు. అవును, రైట్. నువ్వేదో ఎక్స్పెక్ట్ చేస్తావు. అంటే ఈ ప్రధాన పార్టీలు ఆల్రెడీ పాతుకుపోయి ఉంటాయి, ఎలా చేయాలి ఏంటి అనేది అంత లాబింగ్ తెలుసు కాబట్టి వాళ్ళకి వర్కౌట్ అవుతుంది, కొత్త వాళ్ళకి కావట్లేదు అంటారా? చాలా హ్యాపీగా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పొచ్చు అండి, వాళ్ళు ఏ పార్టీ అయితే ఉన్నారో ఇలా మమ్మల్ని తిరగనియట్లేదు, ఇలా చేయనివ్వట్లేదు, ఇది సంగతి అని. అందుకే విషయం ఏంటంటే అలా చెప్పడం కూడా వీళ్ళని ఈజీ ధిక్కరించినట్టే వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఆ ఫ్రీడమ్ కూడా లేదు. అందుకని చెప్పి సో ఇండిపెండెంట్లు మనకి ఎప్పుడైనా సరే చాలా మంది మనం ప్రతి ఏరియాలో చూస్తాం. కాంగ్రెస్ బీజేపీ అది ఇది ఉంటుంది, ఇతరులు అని ఉంటారు. ఆ ఇతరులు 190 మంది ఉంటారు. అంతేందుకు లాస్ట్ ఇప్పుడు కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ మనకు మీరు ఈటల
వీళ్ళ నలుగురు అంటున్నారు కానీ కనీసం ఒక 190 ఉంటాయి. అవును 3 పేజీలు 4 పేజీలు ఉంది లాస్ట్ టైం నాది అదే కాన్స్టిట్యున్సీ. వాళ్ళందరూ ఉంటారు. అవును 3 పేజీలు ఉంది. వాళ్ళు ఎవరో కూడా తెలియదు మనకి. మరి వాళ్ళ నామినేషన్ వేసుడు బయట తిరగడే, అవును తిరుగుతాడు, తిరగాలనుకుంటాడు, కాకపోతే తిరగనివ్వరు. ఎస్ ఎస్ ఓకే ఓకే ఇది అండి యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి చిన్న పార్టీలు ఇండిపెండెంట్లు పడే ఇబ్బందులు, ఈ విషయాలు గుర్తించి ఆఫీసర్లు కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ కానీ దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవడం ద్వారా అందరికీ సమానమైన న్యాయం చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాము. సో ఇంకో టాపిక్తో మళ్ళీ మాట్లాడదాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.